శ్రీలత సందీప్కు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన నందిని. ఇంతకు ఏం జరిగింది? అసలు శ్రీలత సందీప్కి దిమ్మ తిరిగే షాక్ నందిని ఇవ్వడం ఏంటి? అసలు ఏం జరిగింది అనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. ఎటో వెళ్ళిపోయింది మనసు. అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు. మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా తన కళ్ళతోటే ఇద్దరు కూడా ఒకరు డ్రెస్సుల గురించి మరొకరు ఇద్దరు కూడా చెప్పుకుంటూ ఉంటారు. ఇంకా అలా చెప్పుకున్న తర్వాత అదంతా కూడా చూసిన శ్రీవల్లి ఏదో రకంగా రామలక్ష్మిని నవ్వుల పాలు చేయాలన్న ఉద్దేశంతో ఇంకా డ్రింక్ తన మీద ఒలిగిపోయేటట్టు చేద్దామని దగ్గరికి వెళ్ళేసరికి అదే సమయానికి అటువుగా సందీప్ రావడంతో సందీప్ డ్రెస్ మీద అయితే ఆ డ్రింక్ ఒలిగిపోతుంది. ఇంకా అక్కడి నుంచి సందీప్ తిట్టుకుంటూ వెళ్ళిపోతాడు. నేను ఒకటి అనుకుంటే ఇంకొకటి జరిగింది అనుకుంటూ ఇంకా అక్కడి నుంచి శ్రీవల్లి కూడా వెళ్ళిపోతుంది. మీతో ఒక విషయం చెప్పాలి అనగానే ఇక్కడ కాదు, పక్కకి వెళ్ళి మాట్లాడుకుందాం అనగానే ఇక్కడ పార్టీ జరుగుతుంది కదా అని చెప్పనేసరికి తాతయ్య మేనేజ్ చేస్తారులే అని చెప్పాను. కానీ నేను మేనేజ్ చేస్తానులే, వెళ్ళు అని చెప్పి ఇంకా దూరం నుంచే మార్తాండ అయితే చెప్తాడు. ఇంకా అక్కడి నుంచి ఇద్దరు కూడా వేరే చోటుకి వెళ్తారు. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్పు రామలక్ష్మి, నాకు గిఫ్ట్ ఇస్తానన్నావు, మర్చిపోలేని గిఫ్ట్ ఇస్తానన్నావు, ఏంటా గిఫ్ట్ అని చెప్పనేసరికి అది సార్ అని చెప్పి ఇంకా మీరు కళ్ళు మూసుకోండి అని చెప్పాను. కానీ నేను కళ్ళు మూసుకోవాలా? గిఫ్ట్ చూడాలంటే కళ్ళు తెరిచి కదా ఉండాలి, కళ్ళు మూసుకోమని చెప్తున్నావేంటి అని చెప్పాను. కానీ నాకు సిగ్గేస్తుంది సార్, ప్లీజ్ అని చెప్పనేసరికి సరే అని ఇంకా కళ్ళు మూసుకుంటాడు. కళ్ళు మూసుకోవడంతో ఇంకా వెంటనే రామలక్ష్మి అయితే ఒక ఉంగరం తీసి సీతాకాంత్ వేలికి తొడిగి ఐ లవ్ యూ సార్ అని చెప్పి ఇంకా చేతి మీద ముద్దు పెట్టుకునేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు సీతాకాంత్. అయితే ఇలా నేను కదా ప్రపోజ్ చేయాలి అని చెప్పాను. కానీ నాకు ఎలా ప్రపోజ్ చేయాలనిపించింది, నేను చేయకూడదా? అబ్బాయిలే అమ్మాయికి ఉంగరాలు తొడిగి ప్రపోజ్ చేయాలా? ఎలా మేము ప్రపోజ్ చేయకూడదా అంటూ రామలక్ష్మి మాట్లాడేసరికి వెంటనే ఇంకా సీతాకాంత్ అయితే రామలక్ష్మికి గాజులు తీసుకొస్తాడు. ఆ గాజులు వాళ్ళ అమ్మ జ్ఞాపకంగా సీతాకాంత్ దగ్గరే చాలా జాగ్రత్తగా భద్రపరుచుకుంటాడు. ఆ గాజులు తీసుకొచ్చి రామలక్ష్మి చేతికి తొడిగి ఇవి మా అమ్మ జ్ఞాపకంగా నా దగ్గరే ఉన్నాయి, నువ్వు నన్ను మా అమ్మల కంటే ఎక్కువగా చూసుకుంటున్నావు, అందుకని ఇవి నీకు ఇస్తున్నానని ఇంకా రామలక్ష్మి చేతికి తొడిగి ఆ రెండు గాజులు కూడా ఐ లవ్ యూ రామలక్ష్మి అనగానే ఇంక వెంటనే రామలక్ష్మి అయితే సీతాకాంత్ని హత్తుకుంటుంది. ఇంక ఈలోపు అక్కడికి మార్తాండ అయితే వస్తాడు. మొత్తానికైతే ఒకరి మనసులో ప్రేమను మరొకరికి చెప్పుకున్నారన్నమాట. నాకు ఇంకా సంతోషంగా ఉందిరా సీత, ఈసారి నేను ఎదురు చూస్తూ ఉంటాను, ఎప్పుడెప్పుడు మీరు నాకు మనవడినో మనవరాల్లో ఇస్తారు, వాళ్ళని ఎత్తుకుని ఆడించి మొత్తానికి రిటైర్మెంట్ తీసుకుందామని అని చెప్పనేసరికి పోతాతయ్య అని చెప్పి సీతాకాంత్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. చూడమ్మా రామలక్ష్మి, పాపం సీతాకాంత్కి ఆరామారా ఏమీ తెలియదు, అందరినీ గుడ్డిగా నమ్మేస్తాడు, ఏది కూడా చాలా చిన్నదానికి పెద్దదానికి చాలా టెన్షన్ పడిపోతాడు అనగాని నేను చూసుకుంటాను తాతయ్య గారు, సీతా సార్కి ఏ ప్రమాదం రాకుండా నేను వెన్నంటే ఉండి ఆయన్ని చూసుకుంటాను అని చెప్పాను. కానీ నాకు ఆ నమ్మకం ఉంది రామలక్ష్మి అని చెప్పనేసరికి సరే ఆ నందిని మేడం ఎవరో వస్తారు అన్నావు కదా, ఆవిడని చూడు అని చెప్పాను. కానీ సరే అని ఇంకా నందిని గురించి ఎదురు చూస్తూ ఉంటుంది. నందిని రానే వస్తుంది. నందిని రావడంతో ఏంటి నందిని మేడం గురించి ఎదురు చూస్తున్నావా అని చెప్పాను. కానీ అవును, మీరెవరి గురించి చూస్తున్నారు? నందిని మేడం మీకు ఇచ్చే షాక్ గురించే మేము ఎదురు చూస్తున్నాము అంటూ శ్రీలత చెప్పేసరికి నందిని మేడం మాకెందుకు షాక్ ఇస్తారు, అయితే గీతే మీకు కదా షాక్ ఇస్తారు అని చెప్పాను. కానీ మాకెవ్వరు, మీకే ఇస్తారు, కావాలంటే చూసుకోండి అని ఇంకా శ్రీలత ఇటు రామలక్ష్మి ఇద్దరు కూడా మాట్లాడుకుంటారు. హాయ్ రామలక్ష్మి అంటూ ఇంకా నందిని నేరుగా రామలక్ష్మి దగ్గరికి వస్తుంది. అది వీళ్ళతో మాట్లాడుతున్న సమయంలోనే సీతాకాంత్కి వాళ్ళ అమెరికాల నుంచి అయితే తన ఫ్రెండ్స్ కాల్ చేసి బర్త్డే విషెస్ చెప్పడానికి ఫోన్ చేసేసరికి ఇంకా దూరంగా వెళ్ళి మాట్లాడుతుంటాడు. ఒకరి తర్వాత ఒకరి ఫోన్స్ కంటిన్యూగా వస్తూనే ఉంటాయి. ఏంటి మేడం సర్ప్రైజ్ అంటున్నారు ఏంటి మేడం అని చెప్పనేసరికి ఏమీ లేదు రామలక్ష్మి, నేను నీకు నిన్న క్లియర్గా చెప్పలేదు కదా అని చెప్పాను. కానీ ఏంటి మేడం అని చెప్పాను. కానీ ఈ లోపు మార్తాండ వస్తాను. నమస్కారం తాతయ్య గారు అని చెప్పాను. కానీ నా గురించి మా రామలక్ష్మి చెప్పేసిందా అని చెప్పింది అనేసరికి నేనేమీ మేడంకి చెప్పలేదు కదా, మరి తాతయ్యని ఎలా పలకరిస్తున్నారు? బహుశా తెలుసుకున్నారేమో,
మా ఆయన బర్త్డే గురించే తెలుసుకున్నప్పుడు మా ఇంట్లో వాళ్ళ గురించి తెలుసుకోరా ఏంటి అని చెప్పి రామలక్ష్మి అయితే అనుకుంటుంది. ఇంకా అలా నమస్కారం చేసిన తర్వాత బాగున్నావమ్మా అనగానే, బాగున్నాను తాతయ్య గారు అనగానే, నువ్వు చేసిన హెల్ప్ మర్చిపోలేదమ్మా. నువ్వే కనుక మాకు సపోర్ట్గా రాకపోయి ఉంటే మేము చాలా పెద్ద ప్రాబ్లంలో ఉండేవాళ్ళం. ఈరోజు ఈ బర్త్డేని ఇంత సంతోషంగా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం కాదు అని చెప్పనేసరికి, సీతాకాంత్ సార్ లాంటి వాళ్ళకి ఎవరైనా హెల్ప్ చేస్తారు. ఆయన బిజినెస్ ఎలా చేస్తారో, మీ కంపెనీ గురించి ఈ మార్కెట్లో ఏ విధమైన పేరుందో అన్నీ కూడా మాకు తెలుసు అని చెప్పి ఇంకా నందిని మాట్లాడుతూ ఉంటుంది. ఏంటి మమ్మీ అన్నీ మాట్లాడుతుంది కానీ చైర్మన్ పోస్ట్లో నన్ను కూర్చోబెట్టమని చెప్పట్లేదేంటి మమ్మీ అని చెప్పాను. కానీ మేడం అది నిన్న మీ దగ్గరికి సందీప్ వచ్చాడంట కదా అని చెప్పనేసరికి, సందీప్ వచ్చాడా? సందీప్ అక్కడికి ఎందుకు వెళ్ళాడు శ్రీలత అని చెప్పనేసరికి, లేదు లేదు మేడంని విష్ చేయడానికి వెళ్ళినప్పుడే మేడం ఏదో డెసిషన్ చెప్పారంట అని చెప్పాను. కానీ ఏంటి మేడం ఏంటది అని చెప్పనేసరికి, నిన్న నేను నా మాటల్లో చెప్దామనుకున్నాను కానీ నా పిఏ మాటల్లో చెప్పాను. ఇప్పుడు చెప్తున్నాను, సీతాకాంత్ సార్ మాత్రమే చైర్మన్గా ఉంటేనే నేను ఆ కంపెనీకి సపోర్ట్ చేస్తాను. సీతాకాంత్ సార్ కాకుండా వేరే ఎవరున్నా కానీ నేను ఆ కంపెనీకి సపోర్ట్ చెయ్యను అని చెప్పి ఇంకా నందిని చెప్పేసరికి ఒక్కసారిగా శ్రీలత సందీప్ ఇద్దరు కూడా షాక్ అయిపోతారు. ఇదే కదా సందీప్ మనం నిన్న మాట్లాడుకుంది అని చెప్పాను. కానీ ఇంకా సందీప్ ఏం మాట్లాడాలో అర్థం కాక, అవును మేడం అవును ఇదే అని చెప్పి ఇంకా సందీప్ అయితే చెప్తాడు. ఇంకా చెప్పిన తర్వాత, ఏంటి మమ్మీ ఇలా జరిగింది, ఈవిడ సపోర్ట్ చేస్తే నేను చైర్మన్ అవుదామని నేను అనుకుంటే ఈవిడ నాకు సపోర్ట్ చేయలేదేంటి అని చెప్పాను. కానీ ఇంకా రామలక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా అలా వెళ్ళిపోయిన తర్వాత, ఏంటి నా కొడుకు వచ్చి మంచి డీల్ ఇచ్చారు కదా అయినా కానీ మీ మనసు మారలేదా అనగానే, డీల్కి ఇలాంటి చీప్ వాటికి నేను పడిపోను. నేను ఎవరినైనా నమ్మి వాళ్ళకి సపోర్ట్గా నిలబడ్డాను అంటే వాళ్ళు నా మీద ఎంతో హోప్స్ పెట్టుకున్నారని అర్థం. అలాంటిది నేను వాళ్ళ నమ్మకాన్ని ఎందుకు వమ్ము చేస్తాను? అది ఎప్పటికీ జరగదు. ఎప్పటికీ సీతాకాంత్ సార్ చైర్మన్గా ఉంటేనే నేను సపోర్ట్ చేస్తాను అని చెప్పి ఇంకా మాట్లాడుతుండేసరికి ఇంక ఈ లోపు సీతాకాంత్ ఫోన్ మాట్లాడుకుని వచ్చేసరికి, ఏమండి ఆవిడే నందిని అనగానే ఇంకా దగ్గరికి వెళ్ళి ఎక్స్క్యూజ్ మీ మేడం అని చెప్పనేసరికి వెనక్కి తిరుగుతుంది నందిని. ఒక్కసారిగా నందినిని చూసి సీతాకాంత్ అలా స్టన్ అయిపోతాడు. హలో నందిని అని చెప్పనేసరికి, హాయ్ సార్ మీరేనా సీతాకాంత్ సార్ అంటే మీ పేరు విన్నాను కానీ మనిషిని నేను సరిగ్గా చూసింది లేదు అని చెప్పనేసరికి సీతాకాంత్కి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాదు. ఆయన కొంచెం మొహమాటం ఎక్కువ, మాట్లాడడానికి కొంచెం ఇబ్బంది పడుతున్నారు. కానీ నో ప్రాబ్లం రామలక్ష్మి, నేను అక్కడికి వెళ్ళి అక్కడ కూర్చుంటాను అని చెప్పనేసరికి ఇంకా సీతాకాంత ఆలోచిస్తూ ఉంటాడు. నందిని ఇక్కడికి రావడం ఏంటి అంటే నాకు సపోర్ట్ చేసింది నందినినా, ఎన్ఎస్కే గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఎండి నందినినా అని చెప్పి సీతాకాంత ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా రామలక్ష్మి ఏం జరిగిందండి అని చెప్పనేసరికి, ఏమీ లేదు రామలక్ష్మి అని చెప్పాను. కానీ సరే మేడం వచ్చేసారు కదా పార్టీ ఇంకా స్టార్ట్ చేద్దామా అనగానే, నేను ఇప్పుడే వస్తాను రామలక్ష్మి అంటూ గదిలోకి వెళ్తాడు. ఇంకా అలా వెళ్ళిన తర్వాత 15 మినిట్స్ తర్వాత సీతాకాంత్ కిందకి వస్తాడు. కిందకి రావడంతో ఇప్పుడు స్టార్ట్ చేద్దామనగానే అలాగే అని చెప్పి ఇంకా అక్కడ బర్త్డే కేక్ కట్ చేసేసరికి ఇంకా అందరూ కూడా హ్యాపీగా హ్యాపీ బర్త్డే చెప్తారు. అందరూ కూడా చేస్తారు. ఇంకా నందిని అయితే సీతాకాంత్కి నచ్చిన కలర్లో ఒక సూట్ అయితే తీసుకొచ్చిస్తుంది. అది సీతాకాంత్కి ఫేవరెట్ కలర్. ఇంకా సూట్ తీసుకొచ్చి ఇచ్చేసరికి ఇంకా అంతా కూడా పార్టీ అయిపోతుంది. నందిని ఎలా రావడం ఏంటి, ఎప్పుడు వెళ్ళిపోయింది, ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది అన్న ఆలోచనలోనే ఉంటాడు సీతాకాంత్. అందరు తెచ్చిన గిఫ్ట్లో ఓపెన్ చేసి చూసేసరికి ఇంకా ఇది నందిని మేడం తీసుకొచ్చారు కదా అని ఓపెన్ చేసి చూస్తుంది. ఓపెన్ చేసి చూడడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. సార్ ఇది మీ ఫేవరెట్ కలర్ కదా, మేడంకి ఎలా తెలుసు అని చెప్పనేసరికి, క్యాజువల్గా తెచ్చుంటారు, అది నా ఫేవరెట్ కలర్ అయి ఉంటుంది అని చెప్పి సీతాకాంత్ ఏదో అక్కడ మాయ చేస్తాడు. ఇంతకీ మరి నందినికి సీతాకాంత్కి మధ్య ఉన్న సంబంధం ఏంటి? ఎన్ఎస్కే గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అంటే నందిని సీతాకాంత్ అని అర్థమా, లేక ఏమైనా వీళ్ళిద్దరి మధ్య వైర్యం ఉందా, బంధం ఉందా, శత్రుత్వం ఉందా? అసలు ఏం జరిగిందనేది రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు.